హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పనసకాయ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈ పనసకాయ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పనసకాయ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పనసకాయను కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఇలా చేతులకి రెండు వైపులా అప్లై చేసుకోండి. తర్వాత మనం ఏ నైఫ్తో అయితే పనసకాయను కట్ చేయాలనుకుంటున్నామో ఆ నైఫ్కి కూడా ఆయిల్ అప్లై చేసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకవైపు కట్ చేసిన తర్వాత మరొక సైడ్ కూడా కట్ చేయండి. ఈ విధంగా రెండు వైపులా కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలో కూడా కట్ చేసేసి మీకు ఒకవేళ జిగురుగా అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి మధ్యలో. ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసి మధ్యలో ఉన్న వైట్ పార్ట్ ఉంది కదా, దీంతో మనకి ఏం యూజ్ ఉండదు. దీన్ని కట్ చేసి పక్కన వేసేయండి. ఇప్పుడు పైన ఉన్న పొట్టుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో మొత్తం కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో ఈ పనసకాయని కట్ చేసుకోండి. నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పనసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న పనసకాయలో సగం పనసకాయతో మాత్రమే నేను బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక కప్పు పెరుగు, ఒక 4-5 పచ్చిమిర్చి, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, అదేవిధంగా హాఫ్ నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపేసి దీనిపై మూత పెట్టేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీనిని 2 సార్లు కడిగి వాటర్ పోసేసి ఒక అరగంట వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్కి బదులుగా ఒక 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మొత్తాన్ని మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ స్టవ్ పై పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటే అది కూడా కాస్త వేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 టమాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోస్ కూడా మగ్గిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి కాస్త పుదీనా, కొత్తిమీర వేసేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయని ఇందులో వేసేసి మొత్తాన్ని బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో అలానే ఉండనివ్వండి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ పోసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పనసకాయని ఒక 70% వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మరొక స్టవ్ పైన మనం 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టేసి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి 4 పచ్చిమిర్చి, అలాగే కాస్త పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్పై మూత పెట్టేయండి. మధ్యలో ఇలా ఈ కర్రీని కలుపుతూ ఉండండి, మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి. ఇప్పుడు మరొక స్టవ్ పైన వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రైస్ని ఒక 80% వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు పనసకాయ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి పనసకాయ ఒక 70% వరకు కుక్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా రైస్ కూడా ఒక 80% వరకు ఉడికితే స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దమ్ చేసుకోవడం కోసం కర్రీని లో ఫ్లేమ్లో ఉంచి కర్రీ పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసేసి రైస్లోని వాటర్ అంతా వడగట్టుకుంటూ ఒక లేయర్లా వేసుకోండి. మీకు రైస్లోని వాటర్ ఈ విధంగా చేయడం ఇబ్బంది అయితే రైస్లోని వాటర్ అంతా ఒకేసారి వడగట్టుకొని ఒక లేయర్లా వేసుకొని ఒక లేయర్ పైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసేసి
ఇంకో లేయర్ రైస్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ని ఈ గిన్నె చుట్టూ పోయండి. దీనితో పాటు మనం రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని హాఫ్ గ్లాస్ రైస్ వాటర్ని ఇలా చుట్టూ వేయండి. ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇలా చపాతీ ప్యాన్ని పెట్టేయండి. దీనిపైన మనం బిర్యానీ చేయాలనుకున్న గిన్నెను పెట్టేసి దీనిపైన బరువు కోసం మనం ఏ బౌల్లో అయితే రైస్ ఉడికించుకున్నామో ఆ బౌల్లో నిండా వాటర్ పోసి ఈ గిన్నెపై పెట్టండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 15 to 20 minutes ఉడికించుకోండి. 15 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం వాటరీగా అనిపిస్తే ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes అలానే వదిలేయండి. 10 minutes తర్వాత బిర్యానీని ఓపెన్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా పొడి పొడిగా వచ్చిందో? మీరు కూడా ఈ పనసకాయ బిర్యానీని మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.